వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కంచె గచ్చబోలి భూముల్లో భారీ కుంభకోణం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అధికార టీడీపీ ఎమ్మెల్యే అధికారులను తిట్టినా స్పందన ఉండదు. ఇదే న్యాయం అని అడిగినందుకు రైతులపై దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. గుజరాత్లోని సబర్మతి నదిని సందర్శించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కంచె గచ్చబోలి భూములపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు అంటే, దేశం మొత్తం నివ్వెరపోయి చూసింది. అక్కడ జరిగింది పర్యావరణ హననం మాత్రమే కాదు, సీఎం రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడింది. ఇదో నేరపూరిత కుట్ర, తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకం. ఈ 400 ఎకరాలు 2004లో భారత్ అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దానిపై చాలా జరిగాయి. చివరకు మార్చి 2024లో తీర్పు వచ్చింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని తీర్పు వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. ఇవాళ వాస్తవం ఏమిటి అంటే, అక్కడ పర్యావరణ హననంపై అందరూ బాధతో ఉన్నారు. 3 జింకలు చనిపోయాయి. అర్ధరాత్రి చెట్లను తొలగించారు. అందుకే పర్యావరణవేత్తలు, విద్యార్థులు ఉద్యమం చేశారు. కానీ దీని వెనుక, ఈ హడావిడి వెనుక దాదాపు 10,000 కోట్లను దోచే స్కామ్కి తెరతీశారని తెలిసింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా మొత్తం బొగ్గుమంది. ఒకటి, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా, ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు, మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎట్లా చేసినారు ఇది? ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు, మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా తుంగలో దొక్కారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిట్ల పురాణం అందుకున్నారు. అది కూడా ఒక మున్సిపల్ ఉద్యోగిపై. అందరూ చూస్తూ ఉండగానే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాస్కెల్ అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన మాదిరిగానే గంటా శ్రీనివాస్ను ప్రశ్నించే దమ్ము ఉద్యోగుల సంఘం నేతలకు ఉందా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చెప్పాలి కదా ఇట్లా చేస్తావు దీన్ని. కళ్ళు కనపట్లేదు. అది సరే ఆడవాళ్ళు చెప్పినా మీకు తెలియదు అట్లా ఉందనేది. మళ్ళీ సోల్ చేస్తాం, మళ్ళీ బోర్ వేశారు, కొట్టేశారు. ముందు చేయండి. పేద రైతులకు నీరు ఇవ్వాలని అడిగినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య రెచ్చిపోయి దురుసుగా ప్రవర్తించారు. ఆలేరు మండలంలోని కులనపాక గ్రామంలో సాగునీరు కావాలని అడిగిన రైతులకు నీళ్లు లేవని చెబుతున్నారుగా, ఎక్కడి నుండి ఇవ్వాలని అంటూ అహంకారంగా మాట్లాడిన ఆయన రైతుల అభ్యర్థులను విస్మరించి వారిపై తీవ్రంగా ప్రవర్తించారు. దృష్టి పెట్టాలని ఆ వాగుల బ్రిడ్జిలు చాలా మంది పడిపోతున్నారు. మిగతాది ఊర్లో 20-25 చెరువులు నీళ్లు నింపడానికి అవకాశం నింపిన ప్రభుత్వం ఒకసారి 5 చెరువులు, నాగాపురం మీ చెరువు, నాగాపురం కాశులుగ చెరువు, పాక పెంజెరువు, అయ్యవారి చెరువు, కొత్త చెరువు. ఈ చెరువును మనకు చౌదరిపల్లి ఇక్కడ నుంచి నారాయణపురం ఈ వాటర్ రాజకీయాల గురించి రాజకీయాల టైం వచ్చింది. నేను మీరు మా ఎమ్మెల్యే గారు మా ఊరి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్
పంచాయతీ నీళ్ళ గురించి గతంలో నింపిందే టీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది రావంటారు వాళ్ళే మీ ద్వారా మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం అన్న మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం అదే నేను చెప్పేది అదే నేను చెప్తున్నా కృతజ్ఞతగా మేము మీరు కాని కాలువలకు మీరు కానివ్వండి బ్రిడ్జిలు కూడా కట్టించిన 15 తారీఖు బ్రిడ్జి ముహూర్తం కావాలి కదా అన్ని ఒకే టైంలో కావు కదా బయట వచ్చి మీరు చెప్పి మళ్ళీ మీరంటే మేము అడుగుతున్నాం మాకు నీళ్ళు కావాలని అడుగుతున్నాం అన్న ఇస్తే మీరు కదా ఎక్కడి నుంచి మీటింగ్ లలో నీళ్ళు రావు నీళ్ళు వస్తే మా ఊరు కూడా చెరువులు నింపమని అడుగుతున్నాం గుజరాత్లోని సబర్మతి నదిని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారులతో కలిసి పరిశీలించడం జరిగింది. సబర్మతి మాదిరి మూసీ అభివృద్ధికి చేసే అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పార్టీలకు అతీతంగా జిహెచ్ఎంసీ మేయర్ హైదరాబాద్లో ఉన్న 150 మంది కార్పొరేటర్లు సబర్మతి స్టడీ టూర్ తీసుకువెళ్తాము అని పేర్కొన్నారు. సబర్మతి నది మాదిరి మూసీ పునరాభివృద్ధికి ఫేజ్ 1 కింద బాపు ఘాట్ వరకు చేసే అభివృద్ధిపై స్టడీ టూర్ ద్వారా పరిశీలించనున్నారని జిహెచ్ఎంసీ బృందం తెలిపారు. చూసారుగా విభాగ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.